హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లిక్కీ. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క భార్య, ప్రతి ఒక్క భర్త తప్పకుండా వినాల్సింది. రాత్రి 9 గంటలు అవుతుంది. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. భర్త రాగానే భార్య గొడవ పెడుతుంది, అరుస్తుంది. భర్త ఏమో అన్నం పెట్టమని అడుగుతాడు. నేను పెట్టను, నువ్వు వెళ్ళి తిను, నాకు నిద్ర వస్తుంది అని చెప్తుంది. భార్య రాత్రంతా గొడవ పెడుతూనే ఉంటుంది, కానీ భర్త ఏమీ అనడు, పడుకొని ఉంటాడు. పొద్దున్న లేవగానే భర్త నేను ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అని అడుగుతాడు. భార్య ఛీ, నేను నీతో ఎగలేకపోతున్నాను, నువ్వు చచ్చిపోయినా బాగుండు అని చెప్పేసి శాపనార్థాలు పెడుతుంది. ఆ రోజు భార్య పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటే తన ఇంటి ముందు చాలా మంది మనుషులు నిలబడి ఉంటారు. దగ్గరికి వచ్చి చూస్తే తన భర్త యొక్క శవం ఇంటి ముందు ఉంటుంది. తమ యొక్క భర్త యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. అది చూడంగానే తమ భర్తపై పడి ఏడుస్తూ ఉంటుంది. బావా లెగు, బావా లెగు, బావా నీతో ఎప్పుడు నేను గొడవ పడను, నిన్నెప్పుడు తిట్టను అని భర్త శవం మీద పడి ఏడుస్తూ ఉంటుంది. బావా నీకు ఆకలేస్తుంది అన్నావు కదా బావా, నీకు అన్నం పెడతాను లెగు బావా అని ఏడుస్తూ ఉంటుంది. చనిపోయిన భర్త ఎలా లేస్తాడు? అందుకే భర్తకి ఎప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు. భర్త చనిపోయిన కొన్ని రోజులకి తనకి జీవితం అర్థమవుతుంది. బంధువులందరూ దూరం అయిపోతారు. సమాజంలో కొంతమంది ఆమె వైపు చెడుగా చూస్తారు. కొన్ని రోజులకి ఆమె ఉన్న ఇల్లు కూడా లాగేసుకుంటారు. ఆమె రోడ్డును పడుతుంది. అప్పుడు ఆమెకు భర్త విలువ తెలిసి వస్తుంది. చాలా మందికి భర్త యొక్క విలువ తెలియదు. అందుకే భర్తతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండండి. చిన్న చిన్న గొడవలుంటే సర్దుకుపోండి. ఆ అమ్మాయికి భర్త ఉన్నప్పుడు విలువ, భర్త లేనప్పుడు సమాజం అంతగా విలువ ఇవ్వదు. అందుకే ప్రతి ఒక్క భార్య భర్త అన్యోన్యంగా కలిసి ఉండండి. కోపాలు తాపాలు చిన్నవే, ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ కలకాలం ఉండవలసింది మనమే. అందుకే ప్రతి భార్య భర్త కలిసిమెలిసి ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.